అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాం. వృశ్చిక రాశి వారికి జూన్ 5 అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాం. అయితే వృశ్చిక రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉండదు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందుకుంటే ఒకసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ ఏడుపాయల వనదుర్గా భవాని జ్యోతిషాలయం అండి. మన గురుగారు అఘోర తాంత్రికతో స్త్రీ పురుష వశీకరణ చేస్తారు. ప్రత్యేకమైన పూజలు చేసి భార్యాభర్తల సమస్యలు, మానసిక సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, చెడు ప్రయోగాల నివారణ, మీరు కొడుకున్న స్త్రీ కానుకుంటున్నారా, మీరు కొడుకున్న పురుషుడు కానుకుంటున్నారా, అయితే ఒకసారి మన గురుగారిని సంప్రదించుకోండి. మన గురుగారి పేరు వచ్చి గోపీరాజ్ స్వామి గారండి. మీరు సమస్యల ఫోన్ నెంబర్ 9881559967. చాలా నమ్మకమైన గురుగారండి. 100% ప్రతి ఒక్క సమస్యకి విత్-ఇన్ డేస్లో పరిష్కారం చెప్తారు. సమస్య మీది పరిష్కారం మాత్రం మన గురుగారి దగ్గర అయితే కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక ఇప్పుడు వృశ్చిక రాశిలో దిన ఫలితాల ప్రకారము గ్రహాల ప్రభావం వలన, చంద్రుని అనుకూల దృష్టి వలన ఆలోచనలో స్పష్టత పెరుగుతుంది. పనుల్లో ధైర్యంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఇక రేపటి ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభించవచ్చు. వ్యాపారస్తులకి కొత్త అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులతో సంతోషకరమైన సమయం గడుపుతారు. ఆర్థిక విషయాలు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది. స్నేహితుల సహకారంతో ఒక ముఖ్యమైన పని పూర్తయ్యే సూచనలు కూడా ఉన్నాయి. విద్యార్థులకి చదువులపై ఏకాగ్రత పెరుగుతుంది. ఇక రేపటి వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగు ఎరుపండి. అదృష్ట సంఖ్య 9. దక్షిణ దిక్కు ప్రయాణం అనుకూలంగా ఉంటుంది. శుక్రవారం ఉదయం శివాలయంలో అభిషేకం చేయడము లేదా ఓం నమః శివాయ మంత్రాన్ని 108 సార్లు జపించడం శుభప్రదంగా ఉంటుంది. ఓవరాల్గా చెప్పాలంటే కనుక వృశ్చిక రాశి వారికి శ్రమకు తగిన ఫలితం, కుటుంబ సౌఖ్యం మరియు కొత్త అవకాశాలు లభించే రోజు. రేపటి రోజున మీకు విపరీతమైన అదృష్టం కలిసి వచ్చే రోజు అని చెప్పుకోవాలి. రేపటి రోజున లైఫ్ రిలీట్ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక సింహంలా ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు రేపటి మీకు మీ తలుపు తట్టబోతాయని చెప్పుకోవాలి. మీకు రేపటి రోజున చాలా ధైర్యం అనేది పెరుగుతుందండి. అలాగే కొత్త పరిచయాలతోకి ఆర్థిక ఆదాయ లాభాల మార్గాలు కూడా తలుపు తెరుచుకునేటువంటి అవకాశం అయితే ఉంది. అలాగే వీరికి ప్రేమ, ఉద్యోగం, వ్యాపారం కూడా ఏ విధంగా ఉంటుంది, అలాగే మీరు చేసే పనులు ఎలాంటి ఆటంకాలు జరగకుండా ఏ దేవతలను చేయాలి, ఏ విధంగా ఉండాలనేది పూర్తిగా గోచార ఫలితాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చూడండి. అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. ఇక రేపటి రోజున ఈ రాశి వారికి అన్ని రకాలకు కూడా ధనలాభమే తెరుచుకోబోతుందని చెప్పాలండి. ముందుగా ఈ రాశివారి రేపటి రోజున మీరు చూడడానికి చాలా కష్టజీవులు. ఏదైనా ఆఫీస్లో అంటే ఆ వ్యక్తులు ఉన్నట్లయితే ఈ రాశి వ్యక్తుల ఆఫీస్కి చాలా పైకి ఎదుగుతారు. ఎందుకంటే మీరు చాలా కష్టజీవులు. అలాగే నలుగురిలో కూడా సమయానికి పనులు పూడ్చడానికి మీరు సిద్ధంగా ఏ క్షణమైనా ఉంటారు. కాబట్టి వ్యక్తులు ఏదైనా ఆఫీస్లో ఉన్నట్లయితే మీరు చాలా అదృష్టవంతులుగా మారుతారు. చూడడానికి ఏంటంటే మీరు చాలా సింపుల్గా ఉంటారు, కానీ మీ తెలివితేటలు చాలా ఎక్కువగానే ఉంటాయి. అలాగే వీలైనంత వరకు అందరికీ సహాయం చేస్తూ ఉంటారు. సమస్య వచ్చిందంటే మీరు కాసేపు బాధపడతారు, కానీ వెంటనే దానికోసం పరిష్కారం కోసం మీరు ఎదురు చూస్తూ ఉంటారు. లేదా పరిష్కారం ఏ విధంగా దొరుకుతుందా అనే ఆలోచన విధానాన్ని ఎక్కువ కలిగి ఉంటారు, కానీ పదే పదే బాధపడుతూ ఉంటారండి. ఎందుకంటే ఈ వ్యక్తులకి ఎల్లప్పుడూ కూడా కష్టాలే అధికంగా ఉంటాయి. కానీ ఇప్పుడు కష్ట సమయాలు ముగిసిపోయి సంతోషం అనే సమయం అయితే ఖచ్చితంగా వస్తుంది. అలాగే ఎన్ని కష్టాలు వచ్చినా దాన్ని తట్టుకునేటువంటి శక్తి కూడా మీకు అధికంగా ఉంటుంది. ఆ కష్టానికి సొల్యూషన్ ఏమిటనేది మీరు బాగా వెతుక్కుంటూ ఉంటారు. ఇక రేపటి మీకు కొత్తగా ఏదైనా ఒక ప్రయత్నం చేస్తే ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, ఏదైనా కొత్తగా ఏదైనా ఒక పని ప్రారంభించాలి, కానీ ఖచ్చితంగా సక్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే రేపటి రోజున గ్రహాలన్నీ కొన్ని మీకు అనుకూలంగా అయితే ఉండటంతో మీ జీవితం అనేది చాలా వరకు కూడా మారబోతుందండి. కష్టాల నుండి సంతోషాలు వచ్చేటువంటి రోజుగా రేపటి చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ రాశి వారు చాలా అదృష్టవంతులుగా మారిపోతున్నారు. అలాగే శనీశ్వరుడు మీకు మంచి చేసి వెళ్ళబోతున్నాడండి. కాబట్టి మీరు అంతా శోభే జరగబోతుంది. ఇక శనీశ్వరుడు వెళ్ళే ముందు ఏదైనా ఒక మంచి పెద్ద శుభవార్త కూడా వింటా అని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు. మరి ఆ శుభవార్త మీ జీవితంలో అనుకోని విధంగా అయితే రేపటి రోజున ఒక ఫోన్ కాల్ రూపంలో, ఒక మెసేజ్ రూపంలో మీకు రావటం గమనార్హం. ఇక రేపటి రోజున చాలా శుభప్రదంగా ఉండబోతుంది. ఏది చేసినా రేపటి రోజున కలిసి వస్తుంది. వ్యాపారం, ఉద్యోగం, చిన్న చిన్న వృత్తుల్లో ఉన్నవారు లేదా ఇంట్లో ఉండి ఏదైనా పనిచేసేవారికి కూడా అన్ని విధాలుగా ఆర్థికంగా మంచి లాభాలు అయితే కనిపిస్తున్నాయి. అంతేకాదండి, ఆర్థికంగా ఎక్కువ డబ్బు కనిపించేటువంటి రోజుగా రేపటి రోజు చెప్పుకోవాలి. మీరు ₹1 కష్టం వస్తే ₹1 మీ జీవితంలో రేపు చూస్తారని చెప్పుకోవచ్చు. అంతేకాదండి, రేపటి రోజు మీరు ఏ పని చేసినా కూడా అది మీకు ఏదో విధంగా లాభదాయకంగా అయితే పరిగణించబడుతుంది. ఇక రేపటి రోజు మీరు
బయటకు వెళ్లే ముందు తప్పకుండా హనుమాన్ చాలీసా పఠించుకొని బయటికి వెళ్ళండి. విపరీతమైన లక్ష్మీ కటాక్షం అనేది రేపటి రోజున వరించబోతుంది. ముఖ్యంగా సూర్యబలం వలన మీకు లక్ష్మీ కటాక్షం ఎక్కువగా పెరగబోతుంది. ఎందుకంటే అన్ని గ్రహాల్లో సూర్యుడు మీకు అనుకూలంగా ఉన్నట్లయితే అన్ని గ్రహాలు కూడా మీకు అనుకూలంగా ఉన్నట్లే. కాబట్టి సూర్యబలం అనేది రేపటి రోజు మీకు ఎక్కువగా ఉండటం వలన లక్ష్మీ కటాక్షం కూడా ఎక్కువగానే కలగబోతుంది. అలాగే పేరు సంపద అనేది కూడా రేపటి మీకు రెట్టింపు కాబోతున్నాయి. గౌరవం కూడా ఎక్కువగా పెరగడంతో రేపటి మీరు చాలా సమాజంలో మంచి గౌరవాన్ని పొందుతారు. అలాగే ధన ప్రాప్తి కలుగుతుంది. ఇక కొన్ని రోజుల పాటు సూర్యబలం అనేది మీకు చాలా అనుకూలంగా అయితే మారబోతుందండి. ఇక రేపటి రోజున మీరు ఏది చేసినా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. అంతేకాదండి రేపటి రోజు మీకు శుక్రుడి యొక్క బలం కూడా మీకు అందబోతుంది. కాబట్టి శుక్రుడి యొక్క బలం అనేది మీకు అందుకోవడం వలన లక్ష్మీ కటాక్షం మీలో రెట్టింపు అవుతుంది. శుక్ర బలం వలన మీకు పుత్ర పౌత్ర సౌఖ్యాలు చాలా అనుకూలంగా కలిగి ఉంటారు. అలాగే కుటుంబంలో మీ సంతానంలో మొదటి సంతానంతో రేపటి రోజున చాలా సంతోషంగా గడపబోతున్నారు. వారిని చూసి మీరు చాలా గౌరవిస్తారు. అలాగే వారిని చూసి మీరు మనసులో ఎంతో పోగొట్టుకుంటారు. కానీ పైకి మాత్రం చెప్పరు. మీ సంతానం వల్ల ముఖ్యంగా రేపటి చాలా సంతోషంగా ఉండబోతున్నారు. ఇకపోతే రేపటి రోజు మీకు సమాజంలో గౌరవం అనేది రెట్టింపు కాబోతుందండి. అయితే కాదండి, సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క కటాక్షం పెరగడం వలన రాబోయే 15 రోజుల పాటు మీకు అన్ని రకాలు కూడా కలిసి వస్తుంది. అంటే ఏదైనా కొత్తగా ప్రారంభించాలనుకున్న రేపటి నుండి ప్రారంభించండి, ఖచ్చితంగా విజయం సాధిస్తారు. అంతేకాదండి ఈ రాశి వారికి 4 గ్రహాల వలన రేపటి రోజున చాలా అనుకూలంగా ఉండబోతుంది. శుక్రుడి వలన మీకు అందం కళలపై ఎక్కువ శ్రద్ధ అయితే పెరుగుతుందండి. అలాగే ప్రేమపై ఎక్కువగా ఆసక్తిని చూపిస్తారు. కొత్తగా ప్రేమలో పడేవారు కూడా రేపటి నుండి ఖచ్చితంగా మీ జీవితంలో సరైనటువంటి జీవిత భాగస్వామిని మీరు ఎంచుకోగలుగుతారు. శుక్రుడు మీకు అనుకూలంగా ఉండటంతో మీకు ప్రేమ పైన శ్రద్ధ ఎక్కువగా పెరుగుతుంది. అలాగే మీ మనసు ఎంతో ఉల్లాసంగా ఉండటంతో ప్రేమపై మీ మనసు అనేది ఎక్కువగా మళ్ళుతుంది. ఇక ఈ రాశి వారి 4 గ్రహాల వలన మీకు ఇలాంటి అదృష్టం కలిసి వస్తుంది. కాబట్టి సమయాన్ని ఏమాత్రం కూడా వృధా చేసుకోకుండా మీ పనిలో మీరు లీనమై ఉండటం మంచిది. అప్పుడే మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఇక ఇంతకాలంగా ఎన్నో కష్టాలను కన్నీళ్ళు మీరు చూశారండి. అలాగే కొంతమంది వ్యక్తుల యొక్క ఏడుపులను కూడా మీరు చూసి ఉంటారు. కానీ ఆ వ్యక్తుల యొక్క ఏడుపు ఈర్ష్యాద్వేషం వల్ల మీకు ఈ మధ్యకాలంలో ఏది చేసినా కూడా కలిసి రావడము ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. కానీ శత్రు పీడ అనేది రేపటి మీ నుండి తగ్గటం మీరు గమనిస్తారండి. కాబట్టి ఈ రాశిలో ఎలాంటి పనులైనా ఎలాంటి వృత్తులైనా ఉన్నవారైనా కానీ సరైనటువంటి విధానంతో చాకచక్యంగా ముందుకు వెళ్తే ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మీ జీవితం అనేది కొత్తగా మారుతుంది. ఇక కొత్త ఆదాయ మార్గాలు తలుపులు తెరుచుకుంటాయి. అలాగే 4 దిక్కుల నుండి మీకు అవకాశాలే వచ్చే ఉన్నాయండి. స్పాన్సర్ కూడా కల్పిస్తుంది. ఏదైనా చేయాలనుకున్నా ఏదైనా సాయం చేయకుండా రేపటి మీకు తప్పకుండా ప్రయత్నించండి. ముఖ్యంగా ఈ 3వ తేదీన మధ్యాహ్నం 2 గంటల తర్వాత మీకు విపరీతమైనటువంటి అదృష్టం అనేది ఒక ఫోన్ కాల్ రూపంలో రావచ్చు. ఏ ప్రకారం చూసినా కూడా రేపటి మీకు లక్ష్మీ కటాక్షం అనేది ధన ప్రాప్తి అనేది ఎక్కువగా కనిపిస్తుంది. కుటుంబంలో సంతోషంగా ఉంటారు. అలాగే కాస్త మానసిక ఒత్తిడి కూడా కలిగేటువంటి అవకాశం ఉంది. అంటే అది కూడా మీ యొక్క చిన్ననాటి మిత్రుల వల్ల కావచ్చు, లేదంటే కొత్త పరిచయస్తుల వల్ల కావచ్చు. కానీ మీరు దాన్ని ఎక్కువగా పట్టించుకోవద్దండి. మనసును తాకేలాగా ఏ విషయాన్ని కూడా ఆలోచింప చేయవద్దు. ధన ప్రాప్తి కలగడం వల్ల ఏదైనా ఒత్తిడి ఉన్నా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మనసు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి వేటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్తేనే జీవితం ఆనందంగా ఉంటుంది. అయినా సంతానం కలిగిన వారికి కూడా ఎప్పుడైనా సంతాన రూపంలో ఏదైనా మంచి అవకాశం వచ్చినటువంటి అవకాశం కనిపిస్తుందండి. అంతేకాదండి ముందుగా పుత్ర సంతానం కలిగే అవకాశం కూడా కనిపిస్తుంది. అష్టలక్ష్మిలో 4వ లక్ష్మిలో మీకు చాలా సపోర్ట్గా కనిపిస్తున్నారండి. ధైర్యలక్ష్మి, విజయలక్ష్మి, ధనలక్ష్మి, అలాగే గజలక్ష్మి, సంతానలక్ష్మి. ఇక ఈ 4 లక్ష్ములు కూడా మీకు చాలా సపోర్ట్గా ఉండటం వల్ల మీ జీవితంలో ఎంతవరకు మీరు సాధించలేనిది రేపటి సాధించే అవకాశం అయితే మీ ముందుకు రాబోతుంది. కానీ ఏది ప్రయత్నించకుండా ఏది కలిసి అయితే రానే రాదండి. ఈ విషయాన్ని మాత్రం అసలు మర్చిపోకండి. ఇక ఊరికే రేపటి అదృష్టం రాబోతుంది, ధనప్రాప్తి కలగబోతుందని చెప్పి ఏ పని చేయకుండా కూర్చుంటే మాత్రం పనులు ఏది కూడా సవరించలేదండి. కాబట్టి మన ప్రయత్నం మనమైతే తప్పకుండా చేస్తే ఏదైనా విజయం అనేది మన ముందుకు వస్తుంది. ఎలాంటి ప్రయత్నం చేసినా కూడా దానిలో విజయాన్ని అయితే రేపటి మీరు ఖచ్చితంగా పొందుతారు. కాబట్టి ఏ విషయం కూడా ఏ అవకాశం కూడా వదులుకోకండి. ఇక రేపటి మీరు ఫోన్ కాల్ రూపంలో వినేటువంటి శుభవార్త మీ జీవితాన్ని అన్ని వేళలా కూడా మార్చే విధంగా ఉంటుంది. ఆ ఫోన్ కాల్ మీకు చాలా ముఖ్యమైనటువంటి విధంగా అలాగే మీ యొక్క జీవితంలో కీలకమైనటువంటి ప్రధానమైనటువంటి అంశంగా మారబోతుంది. ముఖ్యంగా మధ్యాహ్నం 2 గంటల తర్వాత వచ్చేటువంటి ఆ ఫోన్ కాల్ అనేది మీ జీవితంలో సరికొత్త ఆశల్ని అలాగే తెలియనటువంటి నూతన ఉత్తేజాన్ని మీకు పరిచయం చేస్తుందండి. ఇక రేపటి మీరు శనీశ్వరుడి యొక్క ఆలయం సందర్శించండి. దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయం కూడా దర్శించండి. ఖచ్చితంగా కూడా ఎక్కడైనా సరే దగ్గరలో సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంటే స్వామివారిని కూడా ఒకసారి దర్శించుకోవడం ద్వారా మీకు పుత్రప్రాప్తి సంతానం కలుగుతుందండి. ఖచ్చితంగా కూడా ఏదో ఒక మార్గం అయితే మీకు ఖచ్చితంగా దొరుకుతుంది. అలాగే ఈ రేపటి రోజున ఎక్కడైనా సరే దాన ధర్మాలు మీ స్తోమత మేరకు అన్నదానం కానీ కనీసం ఈ చలివేంద్రం లాంటిది పెట్టినా కూడా మీకు ఎలాంటి అంటే సుఖప్రాప్తి ఖచ్చితంగా కలుగుతుందండి. అదేవిధంగా మీరు విజయం సాధించిన అవకాశాలు అనేది భగవంతుడు మీకు ఏదో రూపంలో అందిస్తారనమాట. అలాగే రేపటి మీరు తప్పకుండా కూడా
ప్రభుత్వ ప్రైవేట్ రంగానికి సంబంధించినటువంటి స్కీములకి చక్కగా ఉపయోగించినటువంటి నేర్పులుగా పేరు పొందుతారు. ఇక అలాగే ధనాన్ని కూడా రేపటి మీరు ధనలాభం మిమ్మల్ని వరిస్తుంది కాబట్టి అధిక ఖర్చుల జోలికి వెళ్లకుండా ఎంతవరకు ఏది అవసరమైన దాని గురించి ఆలోచన చేసి ధనాన్ని జాగ్రత్త పరచుకోవడం చాలా ముఖ్యమండి. ఇక ఇతరులను ఈజీగా ఎక్కువగా నమ్మి మోసపోయేటువంటి రోజుగా రేపటి కూడా చెప్పుకోవాలి. అంటే కొత్త వ్యక్తులను ఎవరైనా కూడా తొందరగా నమ్మకండి. అలాగే తెలిసినటువంటి వ్యక్తులను కూడా ఏదైనా షూటీ సంతకాల విషయంలో కానీ డబ్బు విషయంలో కానీ నమ్మే ముందు 1-2 సార్లు జాగ్రత్తగా ఆలోచించుకొని ఆ తర్వాతే మీరు చేసేటువంటి సహాయంపై దృష్టి పెట్టడం అయితే చాలా మంచిది. ఇక వివాహ జీవితంలో చిన్నపాటి ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ తర్వాత మీరు ఏదైనా సరే వారు సర్దుకొని మీ జీవిత భాగస్వామి పట్ల మీ యొక్క గౌరవాన్ని, ప్రేమను రెట్టింపేటువంటి ఆనందాన్ని వారికి వ్యక్తపరుస్తారు. ఇక రేపటి మీకు శుక్రదశ బాగా యోగంగా కనిపిస్తుంది కాబట్టి విలాసవంతమైనటువంటి జీవితాన్ని రేపటి అయితే మీరు గడపబోతున్నారని చెప్పుకోవాలండి. అదేవిధంగా రేపటి మీరు బిజీగా ఉంటుంది తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి అన్ని రకాలు కూడా అనుకూలమైన రోజుగా అని చెప్పుకోవాలండి. ముందుగా రేపటి మీరు ఎక్కడ ఎలా ఖర్చు పెడుతున్నారో తెలుసుకొని దానికి తగ్గట్టుగా వ్యవహరించాలి. లేనిచో భవిష్యత్తులో తిరిగి ఆ విషయాలకే ఖర్చు చేయవలసి ఉంటుంది. సోదరి ప్రేమ మిమ్మల్ని ప్రోత్సహిస్తుందండి. కానీ అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు ఆ కోపాన్ని నిగ్రహించుకోండి, లేకపోతే మీకు చేటు కలిగిస్తుంది. ఇక రేపటి రోజున ఈ వృశ్చిక రాశి వారు రాహుకాలను అమ్మవారి యొక్క దివ్యమించడం ద్వారా మీకు శత్రునాశనం ఖచ్చితంగా జరుగుతుందండి. మరి తెలుసుకోకండి వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాలు. తిరిగి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.